అందుకే ఈ ఒంటరి పెంగ్విన్ మనకు ఇన్స్పిరేషన్. అందరూ సముద్రం వైపు, నేను పర్వతాల వైపు, అంటే నా ఫ్రీడమ్ పర్వతాల వైపు ఉంది. నమస్కారం ఫ్రెండ్స్, నేను కృష్ణ. టుడే మన బ్లాగ్ సూపర్ స్పెషల్. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడబోయేది 2026 జనవరిలో టాప్ 10లో నిలిచిన నిహిలిస్ట్ పెంగ్విన్ కథ. నిహిలిస్ట్ పెంగ్విన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అవును, చిన్న పెంగ్విన్ అంటార్కిటికాలో పర్వతాల వైపు ఒంటరిగా నడుస్తున్న దృశ్యం. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వీడియోల్లో ట్రెండ్ అవుతుంది. మీ ఫోన్లో కూడా వచ్చింది కదా, మీరు మీ స్టేటస్ లో కూడా పెట్టుకొని ఉంటారు. అయితే ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ నొక్కి పట్టుకోండి. ఎందుకంటే ఈ స్టోరీ మీ లైఫ్ కూడా రిలేట్ అవుతుంది. ఈ వైరల్ వీడియో అమెరికా వైట్ హౌస్ ను కూడా కదిలించింది. ఈ వైరల్ వీడియో అమెరికా వైట్ హౌస్ షేర్ చేసిన ఎంబ్రేస్ ద పెంగ్విన్ అనే వీడియో కూడా చాలా వైరల్ అయింది. జనవరి 23, 2026 తేదీన వైట్ హౌస్ ఒక ఏఐ వీడియోని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ చిత్రంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పెంగ్విన్ పక్షి రెక్కను పట్టుకొని పర్వతాలపై నడుచుకుంటూ వస్తున్నట్లుంది. ఆ పెంగ్విన్ పక్షి అమెరికా జెండాను పట్టుకొని ఉండగా పర్వతాలపై గ్రీన్లాండ్ జెండా కనిపిస్తుంది. గ్రీన్లాండ్ కొనాలని ట్రంప్ ఆశయాలను సూచిస్తూ ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న నిహిలిస్ట్ పెంగ్విన్ మీమ్ ను అమెరికా వైట్ హౌస్ ఉపయోగించుకుంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు భారీగానే ట్రోల్ చేశారు. పెంగ్విన్లు కేవలం దక్షిణ అర్ధగోళంలో అంటార్కిటికాలో మాత్రమే ఉంటాయి. గ్రీన్లాండ్ ఉన్న ఉత్తర గోళంలో అవి అసలు ఉండవని, ఆ విషయాన్ని వైట్ హౌస్ విస్మరించి ఉంటుందని చెప్పి విమర్శలు చేశారు. అసలు ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందంటే 2007లో వెర్నర్ హెర్జాగ్ అనే ఫేమస్ డైరెక్టర్ చేసిన ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే ఒక డాక్యుమెంటరీ నుంచి వచ్చింది. అంటార్కిటికాలో అడేలీ పెంగ్విన్స్ గురించి షూట్ చేస్తూ ఉంటే ఒక పెంగ్విన్ గుంపును వదిలి సడన్ గా సముద్రం వైపు కాకుండా పర్వతాల వైపు నడవడం స్టార్ట్ చేసింది. సైంటిస్టులు ఇలా అంటారు, ఇది డిస్ఓరియంటేషన్ లేదా నావిగేషన్ ఎర్రర్ అని. సాధారణంగా పెంగ్విన్స్ సముద్రం వైపు వెళ్తాయి ఫుడ్ కోసం, కానీ ఈ ఒంటరి పెంగ్విన్ ఐస్లాండ్ మీదుగా ఫుడ్ లేకుండా ఒంటరిగా మంచుగడ్డ వైపు, మరణం వైపు ప్రయాణిస్తుంది. హెర్జాగ్ నేరేషన్ లో అంటాడు, బట్ వై అని, ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎవరికీ తెలియదు. అదే మూమెంట్ ఇప్పుడు మొదలైంది. ఎవరికీ తెలియదు, అదే మూమెంట్ ఇప్పుడు వైరల్ అయింది. ఎందుకంటే మనమంతా ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నాం మన లైఫ్ గురించి. బట్ వై, ఇలా ఎందుకు జీవిస్తున్నామని. 2026 జనవరిలో ఈ క్లిప్ సడన్ గా ఎందుకు ట్రెండింగ్ అయింది? ఎందుకంటే మన లాంటి జనరేషన్ బర్న్అవుట్, డిప్రెషన్, ఒంటరితనం ఫీల్ అవుతుంది. జాబ్ ప్రెజర్, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఫేక్ లైఫ్, అవన్నీ వదిలేసి వాక్వే చేయాలని అనిపిస్తుంది కదా. ఈ పెంగ్విన్ కూడా మనలాంటి వాడే. అందుకే ఒకే దారిలో అందరూ వెళ్తుంటే కానీ తాను మాత్రం ఒంటరిగా నడవాలని తన పాత్ ని చూస్ చేసుకున్నాడు. అందరూ సముద్రం వైపు, నేను పర్వతాల వైపు, అంటే నా ఫ్రీడమ్ పర్వతాల వైపు ఉంది. బర్న్అవుట్ మోడర్న్, బై బై సొసైటీ. అందరూ దీన్ని నిహిలిజం అంటున్నారు, అంటే జీవితంలో మీనింగ్ లేదు అని. కానీ నాకు అనిపిస్తుంది ఇది జస్ట్ రెబలియన్ అని. సేఫ్ జోన్ వదిలేసి రిస్క్ తీసుకొని తన సొంత పాత్ ని ఫాలో అవడం. మన లైఫ్ లో కూడా టాక్సిక్ ఫ్రెండ్స్, టాక్సిక్ జాబ్స్, టాక్సిక్ రిలేషన్స్ ఉన్నాయి. అంటే పాయిజనస్ ఫ్రెండ్షిప్, అలాగే పొల్యూటెడ్ జాబ్స్ ఉన్నాయి. పొల్యూషన్ జాబ్స్ ఉంటే అక్కడ పెంగ్విన్ లాగా ఒకసారి చూసి వెనక్కి నడవాల్సిందే, ఒకసారి వెనక్కి చూసి భయాన్ని నడవాల్సిందే. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నా. ఆఫీసు, ట్రాఫిక్, అలాగే ఫ్యామిలీ ప్రెజర్, ఈఎంఐస్, బిల్స్, రష్. కొన్నిసార్లు నాకు కూడా అనిపిస్తుంది, మనందరికీ అనిపిస్తుంది, అరే ఇక ఎనఫ్రా బైక్ తీసుకొని అలా బయటికి వెళ్దాం, బైక్ తీసుకొని ఒక్కడినే బయలుదేరదాం, గోల్కొండ ఫోర్ట్ పైకి కాదు హిమాలయాల వైపు బయలుదేరదాం. కానీ రియాలిటీలో అలా చేయడం కుదరదు కదా. అందుకే ఈ ఒంటరి పెంగ్విన్ మనకు ఇన్స్పిరేషన్. ఒకసారి మన లైఫ్ లో డిస్కనెక్ట్ అవ్వాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఒంటరిగా వాక్ చేయాలి. హైదరాబాద్ లోనే ట్యాంక్ బండ్ చుట్టూ ఒంటరిగా ఒక రౌండ్ వాక్ చేసి చూడండి. మన మైండ్ లో ఉన్న ఆలోచనలు క్లియర్ అవుతాయి. మన జీవితంలో మనం ఈ గుంపులో ఎలా మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నామో మనకి అర్థమవుతుంది. ఈ పెంగ్విన్ కూడా బహుశా మనలాంటి వాడే. ఒకరోజు అందరూ బిర్యానీ తింటాము అంటుంటే, కానీ పెంగ్విన్ లాంటి అక్కడక్కడ ఉండే ఒక్కొక్క మనిషి
మౌంటైన్ క్లైంబింగ్ చేస్తాను అని అనుకుంటాడు. ఈ గుంపు నుంచి బయటకు వస్తే మనల్ని మనం అర్థం చేసుకొని మనకంటూ ఒక ఓన్ పాత్ని సెట్ చేసుకొని ఈఎంఐల రూపంలో నుంచి బయటకు వచ్చి ఈ సిటీ లైఫ్లో రణధ్వనుల మధ్య ఒకసారి బయటకు వచ్చి పెంగ్విన్లో అలా ముందుకు వెళ్ళి ఒకసారి వెనక్కి చూసి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి మనం కూడా ట్రై చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, నిహిలిస్ట్ పెంగ్విన్ మనకి ఏం చెప్తున్నాడు? అందరి దారి అని అనుసరించుటకు ముందు నీ దారి నువ్వు చూస్ చేసుకో. ఒంటరితనం భయపడకు, అది కొన్నిసార్లు నీకు ఫ్రీడమ్ ని ఇస్తుంది. లైఫ్ లో వాట్ వై అని అడుగు. మరి నీ జర్నీ ఎందుకు? నీ లైఫ్ లో పెంగ్విన్ ఉన్నాడో లేడో ఒక కామెంట్ లో చెప్పండి. మీరు కూడా జీవితంలో ఒకసారైనా ఒంటరిగా వాక్ చేసి ఫీల్ అయ్యారా? షేర్ చేయండి. ఇది ఒక ఒంటరి పెంగ్విన్ కథ. ఈ కథ వింటే చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ పెంగ్విన్ పర్వతాల వైపు కాకుండా గుంపు మొత్తం సముద్రం వైపు వెళ్తుంటే తనకు మరణం వస్తుంది, తనకు ఫుడ్ దొరకదు అని తెలిసిన ఒంటరిగా పర్వతాల వైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఏం జరుగుతుందో అనే భయం లేకుండా, ఒకరి ఆలోచనలు ఒకరి మీద రుద్దకుండా, తన ఆలోచనలతో తన సొంత ఆలోచనలతో ఒంటరిగా పెంగ్విన్ అలా పర్వతాల వైపు నడుచుకుంటూ ఉంటే ఈ వీడియో చాలా వైరల్ అయింది. చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కరు అన్వయించుకున్నారు, ఎలా ఏంటి ఏమైంది అని. ఇలాంటి స్టోరీస్ మీ జీవితంలో కూడా ఉంటాయి, ఒక కామెంట్ చేయండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి అందుబాటులో ఉంటాయి. స్టే ట్యూన్ టు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కృష్ణ.